గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం జంతు ప్రపంచం గురించి నేర్చుకుందాం. వీధుల్లో తిరిగే కుక్క, పిల్లి లాంటివే కాక అడవుల్లో ఉండే పులి, సింహం లాంటివి మన చుట్టూ చాలా జంతువులు చూస్తుంటాం కదా. ఒక విషయం చెప్పండి చూద్దాం. జంతువులు సజీవులా, నిర్జీవులా? ప్రాణులన్నీ పెరుగుతాయి అని మీకు తెలుసు. వాటికి బ్రతకటానికి ఆహారం, నీరు, గాలి కావాలి. మనలానే జంతువులు కూడా గాలి పీలుస్తాయి, ఆహారం తింటాయి, నీరు త్రాగుతాయి. అవి పెరుగుతాయి. అవి ఒక చోటు నుంచి వేరొక చోటుకు ఆహారం కోసం, ఇంటి కోసం వెతుకుతూ తిరుగుతాయి. అవి కూడా పిల్లల్ని పెట్టి తమ జాతిని వృద్ధి చేస్తాయి. కాబట్టి జంతువులు కూడా మనలాగే ప్రాణులని చెప్పవచ్చు. సింహం, గొరిల్లా వంటి కొన్ని జంతువులు చాలా పెద్దగా ఉంటాయి. కుందేలు, ఎలుక వంటి కొన్ని జంతువులు చిన్నవిగా ఉంటాయి. అర్థమైందా పిల్లలు? మన చుట్టూ ఇంకా ఏ జంతువులు ఉన్నాయో చూద్దామా? నాకు రెక్కలున్నాయి, రంగురంగుల ఈకలున్నాయి, ఎగరగలను. నేను ఏ జంతువునో చెప్పగలరా? అవును, నేనొక పక్షిని. పక్షులకు నడవటానికి 2 కాళ్ళుంటాయి. వాటి శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది. వాటికి 2 రెక్కలుంటాయి. చాలా రకాల పక్షులు ఎగరగలవు. నాకు రంగురంగుల రెక్కలున్నాయి, కానీ నేను పక్షిని కాను. నేను చాలా చిన్నగా ఉంటాను. నేను తోటల్లో, పొలాల్లో, అడవుల్లో నివసిస్తాను. నాకు పువ్వులంటే చాలా ఇష్టం. నేను ఏ జంతువునో చెప్పగలరా? అవును, మీ అంచనా కరెక్టే. నేను సీతాకోకచిలుకని. సీతాకోకచిలుక ఒక కీటకం, అంటే ఇన్సెక్ట్. కీటకాలు చాలా చిన్న జంతువులు. ఉదాహరణకి దోమ, చీమ, బద్దింక వంటివి కీటకాలు. వాటికి సామాన్యంగా 6 కాళ్ళుంటాయి. చాలా కీటకాలకు రెక్కలుంటాయి. అవి ఎగరగలవు కూడా. పాము, బల్లి వంటి కొన్ని జంతువులు నడవలేవు, పరిగెత్తలేవు. అవి నేల మీద ప్రాకుతాయి. ప్రకృతిలో అనేక రకాల జంతువులున్నాయి, కానీ మనం వాటిని సంరక్షించకపోతే అవి కొన్నాళ్ళకి మరీ కనిపించవు. ఎందుకని? పులి, ఇండియన్ రైనోసర్ లాంటివి తగ్గిపోయేలాగే మన ముందు తరాల వారు కూడా వాటిని చూడాలంటే మనం ఇప్పుడు వాటిని రక్షించుకోవాలి. ఇలా తగ్గిపోయి మరి ఇంకా కనిపించకుండా పోయే జంతువులను ఎండేంజర్డ్ జంతువులు అంటారు. ప్రకృతిలో అనేక రకాల జంతువులున్నాయి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. కొన్ని పక్షులు, కొన్ని కీటకాలు, మరికొన్ని ప్రాకుతాయి. పులి వంటి అంతరించిపోతున్న జంతువులను మనం కాపాడుకోవాలి. లేకపోతే అవి మరి మనం ఎప్పుడూ చూడలేము. ఇప్పటికింతే. బాయ్ బాయ్ పిల్లలు.